వెల్కమ్ టు టెక్ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి చిన్న బేసిక్స్ ఎలా నేర్చుకోవాలన్నది చిన్న వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఆ వెబ్సైట్లో ఏంటంటే మనకి కోర్స్ యొక్క బేసిక్ స్ట్రక్చరు, అలాగే బేసిక్స్ క్వశ్చన్స్, సో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్స్ ఎలా ఉంటాయి, సో వాటిని రన్ చేయడం ఎలాగా అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూడొచ్చు. సో పైథాన్లో బేసిక్స్ సింటాక్సెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో, ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ మనకి సపరేట్గా వేరే విండోలోకి వెళ్ళి లేదంటే పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి ఏం అవసరం లేదు. సో వెబ్సైట్లోనే సో మనం చదువుతూనే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా సింటాక్సెస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే రన్ చేసుకోవచ్చు కావాలితే. సో రన్ చేసినప్పుడు అక్కడ ప్రింట్ అనేది ఒక సింటాక్స్ పైథాన్లో, సో అది రన్ చేస్తే ఎలా వస్తుంది. సో అలాగే నెక్స్ట్ బేసికల్గా ఏవే ఉంటాయి, వేరియబుల్స్ ఎలాంటివి ఉంటాయి, డేటా టైప్స్ ఎలాంటివి ఉంటాయి, వాటన్నిటిని కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను చెప్పదలుచుకున్నాను. సో ఎవరైతే బేసిక్ పైథాన్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ లెర్నర్స్ అందరికీ కూడా ఈ వెబ్సైట్ బెస్ట్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ప్రతి ఫంక్షన్స్ గురించి, ప్రతి డేటా టైప్స్ గురించి చాలా నీట్గా ఇచ్చాడు. సో దీంట్లో ప్రతిదీ బేసిక్స్ స్టార్ట్ చేసి ఇంటర్వ్యూ లెవెల్ వరకు కూడా మనకి ఫీచర్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాడు. సో మీకు అన్నీ కూడా చాలా ఈజీగా ఈ వెబ్సైట్లో నుంచి మనం ఈజీగా లర్న్ చేయొచ్చు. సో పై వచ్చి ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి పైథాన్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ టూల్ అని నేను చెప్పగలను. సో డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ బేసిక్స్ లర్న్ చేయండి. సో స్టార్టింగ్ బిగినర్ ప్రోగ్రామ్స్కి సో ఈ పైథాన్ యొక్క అడ్వాంటేజ్, సో ఎక్కడెక్కడ వాడతారో అవన్నిటి గురించి కంప్లీట్గా వెబ్సైట్లో అయితే ఇచ్చాడు. సో మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.